తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ కాపు కులానికి సంబంధించి ఎట్లయినా సరే ఓన్ చేసుకోవాలనే లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే కాకినాడ జిల్లా కేంద్రంగా ముద్రగడ పద్మనాభంను ఇటు విజయవాడకు సంబంధించి వంగవీటి రాధాను పార్టీలో జాయిన్ చేసుకునే కార్యక్రమం అయితే కసరత్తు చేస్తుంది. ఇది కూడా కొంతవరకు కన్ఫర్మ్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే కాపు ఓటర్లు ఎవరి వైపు ఉన్నట్టు? ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ వైపు నడుస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు నడుస్తారా? ఈ విషయంలో జనాలు చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పాలండి. ఎందుకంటే ఇవాళ వంగవీటి రంగా గారి విషయాన్ని మనం గమనంలోకి తీసుకొచ్చుకుంటే ఆయన ఒక కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాల కోసం ఆయన పోరాడని వ్యక్తి. అందులో కాపులకు సంబంధించిన హక్కుల కోసం, కాపుల గురించి ఆ గణన, ఆ కుల గణన గురించి అవ్వచ్చు, లేదంటే మా కులానికి సంబంధించి ఒక నాయకత్వం వహించే వ్యక్తిగా రాష్ట్రం మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆయన గొప్ప ఉద్యమకారుడిగా కాపుల కోసం నిలబడి ఉన్నారు. ఒక మంచి వ్యక్తిగా ఎన్నో సంవత్సరాలు అయ్యి కూడా చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా జనాల గుండెల్లో చెదరని వ్యక్తిగా ఆయన రూపు ఎక్కడ ఆయన పేరు కూడా చెదరకుండా అలాగే నిలబడిపోయి ఇప్పటికి కూడా రంగా ఫాలోవర్స్ అని ఆ క్రేజ్ ఇంతవరకు తగ్గలేదండి. అలాగే ముద్రగడ గారు కూడా కాపుల కోసం ఉద్యమించిన వ్యక్తిగా, వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో దగాపడి రంగా గారు ఎట్లా హత్య చేయబడ్డారో ఇవాళ ముద్రగడ గారు కూడా ఎన్నో అవమానాలకు గురయ్యి అరెస్ట్ కాబడి వాళ్ళ కుటుంబం మొత్తం కూడాను ఎంతో అవమానాలకి, హింసకు గురయ్యి పోరాడారు. ఈరోజు కూడా వాటిని అన్నిటిని కూడా హక్కులు కల్పిస్తాము, మీకు ఒక చట్టాలు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమి చేయకుండా నిలువున మోసం చేసి ఉంటే ముద్రగడ గారుని పిలిపించి జగనన్న మాట్లాడి వాళ్ళ కాపులకు సంబంధించిన హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారో వాటన్నిటి మీద కూడా జగనన్న ఒక మాట ఇచ్చున్నారు అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని రోజుల క్రితం మీరు గమనిస్తే హరిరామ్ జోగయ్య గారు ఒక లెటర్ రాసున్నారు. ఏమనంటే కాపు నాయకుడిగా, మనకు ఉద్యమ నాయకుడిగా, కాపుల్ని ఏదో ఉద్ధరించే వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ని, ఆయన పార్టీని మనం సపోర్ట్ చేశాము. ఇకపై నాకు ఎక్కడా కూడా ఆయనలో అలాంటి విధానాలు కనిపించట్లేదు. సో ఇతనికి మనం సపోర్ట్ చేయొద్దని ఆయన పబ్లిక్గా ఒక లెటర్ రిలీజ్ చేసి ఉన్నారు. అక్కడే అర్థమైపోయింది ఈయన కాపుల కోసం కాదు, ఆయన స్వార్థం కోసం, ఆయన ప్యాకేజ్ కోసం పనిచేస్తూ ఉన్నాడు అనేసి. కాపులు డెఫినెట్గా ఆలోచించగలిగిన వ్యక్తులు, సీనియర్స్ ఎవరైనా సరే ముద్రగడ గారికి లేదంటే రాధా గారికే సపోర్ట్ చేస్తారండి. డెఫినెట్గా ఇది వైఎస్ఆర్సీపీ విజయం దిశగా తీసుకెళ్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ జన సైనికుల్లో ఉన్న వ్యక్తులు చాలామంది అసంతృప్తిగా, అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అధికారంలోకి రావటం కోసం, ఆయన సీఎంగా అవటం కోసం మేము వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ కోసం మేము కష్టపడాలా అని చాలామంది అసంతృప్తితోటి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావటం జరుగుతుంది. వాళ్ళ గళాన్ని విప్పి వాళ్ళ నిజాలు చెబుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి తరుణం. రాబోయే రోజుల్లో కాపులల్లో కూడా మా స్టాండ్స్ ఒక ముద్ర జగనన్న వేస్తారు అని చెప్పేసి వెయ్యబోతున్నామని చెప్పేసి రేపు రాబోయే 2024 సంవత్సరంలో 175కి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా గట్టిగా రెపరెపలాడుతుంది. విజయ దుదుంబి మేమే మోగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.